గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు 5 నెలల్లో పరిస్థితులు తారుమారు. కాంగ్రెస్ ఏ వాగ్దానమూ అమలు చేయలేదు. మోదీ హయాంలో దేశ ప్రతిష్ట దెబ్బతింది. అందరం ఏకమై తెలంగాణను కాపాడుకుందాం. బారాస అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు. వైకాపా ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఆ పార్టీ మాఫియాకు పక్కా ట్రీట్మెంట్ ఇస్తాం. ఏపీ మంత్రులు రౌడీజం చేస్తున్నారు. అలిపిరి సభలో ప్రధాని మోదీ. రాజధానిలో భారీ వర్షాలకు 14 మంది మృత్యువాత. బాజ్పల్లి అపార్ట్మెంట్ ప్రహరీ కూలి 7 దుర్మరణం. వేర్వేరు ఘటనలలో మరో 7. ప్రమాదంలో ప్రజాస్వామ్యం. రిజర్వేషన్లు రద్దు, రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ కుట్ర. ఆర్మూర్ నిజామాబాద్ రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 5 ఏళ్లకు 5 ప్రధానులట. అలాగైతే దేశం అభివృద్ధి చెందుతుందా? ఇండి కూటమిపై ప్రధాని మండిపాటు. దేశం తెలంగాణ అభివృద్ధికి నాంది గ్యారంటీ. కాంగ్రెస్ బారాసాలది అవినీతి బంధం. RRR కలెక్షన్లను మించి R వసూలు. వేములవాడ, వరంగల్ సభల్లో నరేంద్ర మోదీ. ఇప్పుడు సాక్షి. బీజేపీ మళ్ళీ వస్తే హైదరాబాద్ యూటీనే. ఢిల్లీ నుంచి హైదరాబాద్ను పాలించే కుట్ర అమలు చేస్తారు. సాక్షి ఇంటర్వ్యూలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. రిజర్వేషన్ల అమలు బీజేపీకి ఇష్టం లేదు. అందుకే కులగణనకు ఒప్పుకోవట్లేదు. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తొలగిస్తారు. బీఆర్ఎస్ పని అయిపోయింది. అందుకే కేసీఆర్ దిగజారిపోయారు. కరెంటు ఉందో లేదో వైర్లను పట్టుకొని చూస్తే అర్థమవుతుందని వ్యాఖ్య. ప్రతి స్కీమ్లో కొండి తొండి. కాంగ్రెస్ సర్కారుపై మాజీ సీఎం కేసీఆర్ ఫైర్. హామీల అమల్లో పూర్తిగా విఫలమైంది. అబద్ధాలు చెప్పడం ఆ పార్టీకి పరిపాటిగా మారింది. 2500 ఆర్థిక సాయంపై రాహుల్ కూడా అబద్ధాలు చెప్పారు. ప్రధాని మోదీతో తెలంగాణకు పైసా కూడా లాభం కాలేదు. కాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీకి మేలు జరుగుతుంది. ఈ దేశం, ఈ రాష్ట్రం మనది. అందరం ఏకమై కాపాడుకోవాలి. బీఆర్ఎస్తోనే తెలంగాణ హక్కుల సాధన సాధ్యమవుతుంది. నర్సాపూర్, పటంచెరు, దొండిగల్లో ఎన్నికల ప్రచారం. బీజేపీ గెలిస్తే నియంత పాలనే. నిజామాబాద్, ఆర్మూర్ రోడ్ షోలలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. రాజ్యాంగంలో మార్పులు, రిజర్వేషన్ల రద్దుకు మోదీ ప్రభుత్వ కుట్ర. బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే. బిడ్డ బెయిల్ కోసం ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్, బీజేపీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు. 69 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా సొమ్ము వేశాం. ఆగస్టు 15 నాటికి రైతుల రుణాల మాఫీ కూడా చేసి చూపిస్తాం. గోడ కూలి 7 దుర్మరణం. హైదరాబాద్ బాజ్పల్లిలో విషాదం. మృతులు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తింపు. రైస్ కన్స్ట్రక్షన్ ఎండీని అరెస్ట్ చేసిన పోలీసులు. 2 రోజులు మోస్తరు వానలు. వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్. బుధవారం సగటున 1.24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. ఆర్ఆర్ ట్యాక్స్ 1000 కోట్లు. సగం రాష్ట్రంలోని 6కు, సగం ఢిల్లీలోని 6కు పంపకం. వేములవాడ, వరంగల్ బీజేపీ సభల్లో ప్రధాని మోదీ ఆరోపణ. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. 100% అధికారంలోకి వస్తున్నాం. గతంలో జగన్ను అంచనా వేయలేకపోవడం వైఫల్యమే. ఏపీని నాశనం చేశారు. భయానక వాతావరణం తెచ్చారు. వేధింపులు తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. అతను సైకో అంటే నమ్మలేదు. ఇప్పుడు అంతా అంటున్నారు. జైల్లో నాకు మంచం లేదు, కమోడ్ లేదు, స్నానానికి చన్నీళ్ళే. నన్ను చంపాలనుకున్నాడు. విషప్రయోగం చేస్తారనుకున్నా. ఏది జరిగితే అది జరుగుతుందని మనోధైర్యంతో ఉన్నాను. ప్రజలు నా కోసం పోరాడారు. ఇంత ఆదరణ ఎవరికి దక్కదు. ఓపిక ఉన్నంత వరకు తెలుగు ప్రజలను ప్రపంచంలోనే నంబర్ 1గా తీర్చిదిద్దడమే నా అభిలాష. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. బిగ్ డిబేట్ విత్ ఆర్కేలో చంద్రబాబు. కేసీఆర్ రైతు ఖాతాలు చూడు. మే 9లోపు రైతు భరోసా నిధులు వేస్తానన్నా. 69 లక్షల మందికి 6వ తేదీలోపే వేశా. సిద్దిపేటకు పట్టిన శనీశ్వరరావును వదిలిస్తా. నిజామాబాద్ రైతుల్ని పట్టించుకొని మోదీ. ఆర్మూర్ నిజామాబాద్ సభల్లో సీఎం రేవంత్ వ్యాఖ్యలు. అదానీ, అంబానీల నుంచి ఎంత ముట్టింది? 5 ఏళ్లుగా విమర్శలు, ఇప్పుడు మౌనమేలా? ఎన్నికల సమయంలోనే ఈ మార్పు ఏమిటి? టెంపోల్లో ఎంత నల్లధనం అందింది? కాంగ్రెస్పై ప్రధాని మోదీ ప్రశ్నల వర్షం. 10 ఏళ్లలో ప్రతి రంగాన్ని అభివృద్ధి చేశాం. 3 దశల ఎన్నికల్లో బీజేపీదే హవా. గెలిచే సీట్ల కోసం కాంగ్రెస్ భూతద్దంతో వెతుకుతుంది. ఇకపై మైక్రోస్కోప్ అవసరం. ఇండి గెలిస్తే 5 ఏళ్లలో 5 ప్రధానులు. అయోధ్య రామ మందిరానికి తాళం వేయాలని కాంగ్రెస్ యోచన. కాంగ్రెస్ బీఆర్ఎస్లది అవినీతి బంధం. హైదరాబాద్ను మజ్లిస్కు లీజుకిచ్చారు. వేములవాడ, వరంగల్ బీజేపీ సభల్లో ప్రధాని. చిన్నపాటి వానకే 10 గంటలు కరెంటు పోతుందా? అంతర్జాతీయంగా హైదరాబాద్ ప్రతిష్ట మసక. రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గపు చర్యల వల్లే ఈ దుస్థితి. మేం నగరాన్ని పవర్ ఐలాండ్గా మార్చాం. ఇప్పుడు రియల్ వ్యాపారం, ఐటీ రంగం కుదేలైంది. చంద్రపు అడుగుకు 75, సీఎంకు కప్పం. అందుకే 5 నెలలుగా హెచ్ఎండి అనుమతులు బంద్. ఊపిరున్నంత వరకు రాష్ట్ర ప్రజల కోసం కొట్లాడతా.
నేను అరెస్టులు జైళ్లకు భయపడే రకం కాదు. మోదీ చెప్పిన అచ్చేదిన్ పోయి సచ్చేదిన్ వచ్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా దుండిగల్, నర్సాపూర్, పటంచెరులో రోడ్ షోలు. ఇప్పుడు వెలుగు. హర్యానాలో రాజకీయ సంక్షోభం. బీజేపీ సర్కార్కు మద్దతు ఉపసంహరించుకున్న స్వతంత్ర ఎమ్మెల్యేలు. మరుసటి రోజే జేజేపీ జులక్. ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు కాంగ్రెస్కు మద్దతిస్తామని వెల్లడి. తమ సర్కారుకు డోకా లేదంటున్న సీఎం నాయబ్ సింగ్ సైని. నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి 7 కార్మికుల మృతి, మరో 7 గాయాలు. మేడ్చల్ జిల్లా బాచ్పల్లిలో ఘటన. బిల్డర్, సైట్ ఇంజనీర్, మేనేజర్, కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేసిన పోలీసులు. బీసీలు బీజేపీని గద్దెదించాలి. ఇండియా కూటమికి మద్దతుగా బీసీల ఛార్జీషీట్. కులగణన చేయకుండా బీజేపీ అడ్డుపడుతున్నది. జస్టిస్ ఈశ్వరయ్య మండల్ కమిషన్ సిఫార్సులు అమలు కాకుండా కుట్ర చేసిందని ఫైర్. బీజేపీ పాలనలో బీసీలకు అన్యాయం. జాజుల. ఆ పార్టీ చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 50% రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్. తెలంగాణకు కర్ణాటక నీళ్లు. నారాయణపూర్ డ్యాం నుంచి 1.9 టీఎంసీల విడుదల. ఇవాళ జూరాలకు చేరే అవకాశం. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు. బీజేపీ నుంచి ప్రేమ్చందర్ రెడ్డి. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న. బీఆర్ఎస్ తరఫున రాకేష్ రెడ్డి నామినేషన్. నేడు నామినేషన్ వేయనున్న బీజేపీ క్యాండిడేట్. ఈ నెల 27న వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. నేటితో ముగియనున్న నామినేషన్ గడువు. ఇక స్పీడ్ అందుకోనున్న ప్రచారం. కాంగ్రెస్తోనే రిజర్వేషన్లకు రక్షణ. మోదీ మనసు నిండా రాజ్యాంగాన్ని మార్చాలనే ఉంది. 10 ఏళ్ల అబద్ధాలు తప్ప రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. సీఎం రేవంత్. కాంగ్రెస్ బీఆర్ఎస్ది అవినీతి బంధం. 2 పార్టీలకు కుటుంబ పాలనే ముఖ్యం. ప్రధాని మోదీ. ఇప్పుడు నమస్తే తెలంగాణ. 5 నెలల్లోనే అంతా ఆగమాగం. అన్నిట్లోనూ కాంగ్రెస్ విఫలం. కరెంటు కోతలు మళ్ళా పాత రోజులు. తరలి వెళ్తున్న పరిశ్రమలు, పెట్టుబడులు. స్క్వేర్ ఫీట్కు 75 కడితేనే పర్మిషన్. కాంగ్రెస్ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. బీజేపీ ఏజెండాలో ఉండేది పేదలు కాదు. బీఆర్ఎస్కు 2 సార్లు గెలిపించినా ఏం ఆశించి మదన్ రెడ్డి కాంగ్రెస్లోకి పోయిండు. నర్సాపూర్, దుండిగల్, పటంచెరువు రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్కే బీసీలు జై. కలిసొస్తున్న అభ్యర్థుల ఎంపిక. 6 టికెట్లు ఇచ్చిన కేసీఆర్. కాంగ్రెస్ అభ్యర్థుల్లో 3. కేసీఆర్ పరిపాలనలో బాగుపడ్డ బీసీల బతుకులు. చేతి కుల వృత్తులకు ఊతం. కాంగ్రెస్ బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలపై వెనుకబడిన వర్గాల కన్నెర్ర. ఎన్నికల్లో గులాబీలకే మద్దతిస్తున్న బీసీ సంఘాలు. చీకట్లో చందానగర్. ఏకంగా 24 గంటల పాటు కరెంటు లేక చీకటి. పట్టించుకోని సర్కారు. స్పందించని సిబ్బంది. సబ్స్టేషన్ ముందు ధర్నా చేసిన ప్రజలు. భారీ వర్షం కురిసినా హైదరాబాద్లో కరెంటు పోలేదు. మీట్ ది ప్రెస్లో మంత్రి కోమటిరెడ్డి. మా వడ్లు కొనేది ఇంకెప్పుడు. వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం కొనుగోలు జాప్యంపై అన్నదాతల కన్నెర్ర. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే మా వడ్లు నీళ్లపాలు. పలుచోట్ల రోడ్లపై బైఠాయించి రైతుల ఆందోళన. సర్కారుకు మా ఉసురు తగులుతుంది. రైతు లింగయ్య. వానాకాలం రైతు బంధు లేనట్టే. రైతు బంధా, రైతు భరోసానా? స్పష్టత లేదు. జూన్లో ప్రారంభం కానున్న వ్యవసాయ పనులు. ఆగస్టులోగా పెట్టుబడి సాయం అందితేనే లాభం. ఏటా ఆగస్టులోనే అందించిన కేసీఆర్ ప్రభుత్వం. వానాకాలం రైతు భరోసాకు 12,000 కోట్లు కావాలి. రైతు రుణమాఫీకి 40,000 కోట్లు అవసరం.